ఉద్యోగులకు ఇదే చివరి అవకాశం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇదే చివరి అవకాశం ఉద్యోగుల ద్వారా పొందే ప్రయోజనానికి. అవును, మేనిఫెస్టోకు మెరుగులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉన్నారు. వాటిని విషయాలు మనం పక్కన పెట్టినట్లయితే ఉద్యోగులకు సంబంధించి మనకి ఇదే చివరి అవకాశం అన్నమాట. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, మేనిఫెస్టోలో ఏం ప్రకటించబోతుంది అనేది అయితే మనకి ఏప్రిల్ 6వ తారీఖున తెలియబోతుంది. సో మేనిఫెస్టోకు మెరుగులు అయితే దిద్దుతూ ఉన్నారనమాట సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ముఖ్యంగా ప్రస్తావన తీసుకొచ్చే ఉద్యోగులకు సంబంధించి ప్రస్తావన అయితే మనకి ఖచ్చితంగా అయితే రాబోతుంది. మేనిఫెస్టో ఉద్యోగులకు సంబంధించి ఈసారి గతంలో ఇచ్చిన సిపిఎస్ రద్దు అనేది దాన్ని నెరవేర్చలేకపోయారు. సో అందువల్ల దాన్ని ఖచ్చితంగా అయితే మోడిఫికేషన్ అయితే చేసి మరొక విధానంలో అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది కాకుండా మరి ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు చేయబోతున్నారు అనేది మనకి ఏప్రిల్ 6వ తారీఖున అయితే తెలియబోతుంది అనమాట. సో ఏప్రిల్ 6వ తారీఖున మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి కూడా కీలక అంశాలు అయితే అందులో పొందుపరచడం అయితే జరుగుతుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.